కేటీఎం బైక్ కొనుక్కోవాలన్నా లేదో ఈ వీడియోలో అయితే చెప్తా. అసలు కేటీఎం బండే వద్దు గైస్. చెప్తున్నా అంటే నా ఫేర్లీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఈ బండి నేను తీసుకున్నప్పటి నుంచి చాలా పైసలు పెట్టేసిన. నిజం చెప్తున్నా, చాలా పైసలు పెట్టేసిన. ఇగో పడితే వలిగిపోతాయి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజెఫ్ అనే వీడియోస్. కేటీఎం లో సంబంధించి మీకు ఈ వీడియోలో మొత్తం తెలుస్తుంది. అండ్ నా హాలత్ మొత్తం చూసుకోర్రి. స్నానం చేయలే, ఇంకా స్నానం చేయాలి. అండ్ బైక్ పంచాయతీ అయితే పెట్టుకున్నా ఈరోజు పొద్దున్న నుంచి. అండ్ ఇప్పుడు మనం అయితే మొత్తం బైక్ని రీస్టాక్ అంటే కొన్ని కూలెంట్ కానీ ఆయిల్ కానీ ఏమేమి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్న బైక్లో మొత్తం చూపిస్తున్నాం మీకు. మన బైక్ RC 390 అనమాట. సో మనకు బండిలో అసలు కూలెంట్ 0% కూడా లేదు. కూలెంట్, ఆయిల్ అండ్ ఇదైతే మనం క్లీన్ చేసుకోవడానికి అనమాట. అండ్ మన ముందల బ్యాటరీ ప్యానల్ కూడా మొత్తం పోయింది. మెయిన్గా వైజర్, సీట్ అన్నీ లీకేషన్. మొత్తం ఏం చేయాలో అర్థమైతే లేదు. చూసుకోవచ్చు మీరు ఇట్లా. అండ్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. మనం రిపేర్ చేద్దాం. అసలు కేటీఎం బైక్ మీకు జెన్యూన్ గా చెప్పాలంటే, ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్టయితేనే బైక్ కొనుక్కోండి. లేదా మీరు ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉంటే మాత్రమే బైక్ కొనకండి. ఎందుకంటే దీని మెయింటెనెన్స్ చాలా ఉంటది. ఒక్క జస్ట్ ఈ మనకు 900 ml చూసుకోవచ్చు మీరు. 900 ml 1500 1800 ఉంది. ఇది కూలెంట్ మనకు ఆయిల్. దీన్ని మీరు ఒకవేళ మీకు 2 months ఒకేసారి వేసినా కూడా ఇట్స్ వర్తబుల్ అని చెప్తాను. కానీ కొంతమంది ట్రావెలర్స్ ఉంటారు, వాళ్ళు చాలా తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకైతే తొందరగా కేటీఎం బైక్ ని నా ఉద్దేశంలో అయితే కరెక్ట్ కాదనంట. అండ్ మీరు ఇంకోటి అలానే కొంతమంది అయితే అసలు కూలెంట్ లేకుండానే బైక్ వాడతారు. అసలు కూలెంట్ లేకపోతే ఏమవుతుందో నేను ఈ వీడియోలో చెప్తున్నా, చూసుకోండి. కూలెంట్ లేకపోతే మొత్తం ఇంజన్ లో అనేది అసలు హీట్ అయిపోతుంది. హీట్ అయిపోయి ఇంజన్ అనేది కాలిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బికాస్ ఆఫ్ ఎందుకంటున్నా అంటే లాస్ట్ టైం డ్యూక్ 200 ఉంటుండే. దాంట్లో నేను కూలెంట్ ఎక్కువ వాడకపోతుండే. కూలెంట్ వాడకపోతే ఏమైందంటే ఇంజన్ మీద ఎఫెక్ట్ పడ్డది. ఇంజన్ మీద ఎఫెక్ట్ పడి నా బండి ఇంజన్ అయితే పోయింది. సో మీరైతే చూసుకోవచ్చు కదా. ఈ అన్ని పార్ట్స్ ఎందుకు చూపిస్తున్నా మీకంటే, మీరు కూడా కేటీఎం బైక్ కొనుక్కుంటే ఇట్లాంటి మిస్టేక్ చేయొద్దు అని. చలో దీంట్లో మీకు మేజర్గా మీకు ఇప్పుడు నా బైక్లో ఏం రీస్టాక్ చేస్తున్నా చూపిస్తా. చలో మనం ఫస్ట్ మెయిన్లీ కూలెంట్ అయితే వేస్తున్నాం బైక్ లో. దగ్గర ఒకసారి బండి చాలా నెత్తికరా ఉంటది. బండి మీద చూసుకొని నడుపుకోవాలి. బండి కండిషన్ అయితే ఎట్లుంది మొత్తం. ఇగో చైన్ కూడా ఇగో జంగు పట్టేసింది గైస్, చూసుకోవచ్చు మీరు. ఇగో ఎట్లా అవుతుంది మొత్తం. ఇట్లా అవుతుంది పొజిషన్ బైక్ది. కానీ అంటా ఉంటారు కదా, కేటీఎం బండి ఉన్న లేని బై మంచిగా తిరుగుతారని. ఏడ బ్రో, ఇగో ఇట్లాంటి కష్టాలు ఉంటాయి మా అన్ని. టైర్ చూసుకోవచ్చు, మ్యాక్స్ 90% అయిపోయింది. ముందర అయితే మొత్తం అయిపోయింది, 0% అయిపోయింది. ఈ రెండు రీస్టాక్ చేపియాలి. రీస్టాక్ చేపించాకనే ఏదో ఒకటి. కూలెంట్ అయితే ఉంది. ఇది మన బైక్ కండిషన్. ఈ బండి నేను తీసుకున్నప్పటి నుంచి చాలా పైసలు పెట్టేసిన. నిజం చెప్తున్నా, చాలా పైసలు పెట్టేసిన. అండ్ నేను ఎందుకు వద్దంటున్నా అంటే, ఇంజన్ చాలా హీట్ అయిపోతుంది. కొంచెం లాంగ్ స్పీడ్ కొట్టంగానే ఇంజన్ హీట్ అయిపోతుంది. పొగలు వెళ్తాయి, పొగలు ఇగో పడితే వలిగిపోతాయి, వేస్ట్. అండ్ షోరూమ్ కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, బట్
ఏంటంటే బండి పడ్డదనుకో మాత్రం కుప్ప అయిపోతుంది, కుప్ప. నిజం చెప్తున్నా, నువ్వు నీ డ్రీమ్ బైక్ కేటీఎం అనుకుంటున్నావు కదా, అది ఫస్ట్ నువ్వు వద్దు, ఆ బండే వద్దు అసలు. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఫేర్ చెప్తున్నా, కేటీఎం బండి నువ్వు యూజ్ చేస్తున్నావు కొన్ని రోజులు బాగుంటది, కానీ వన్ సర్వీసింగ్ తర్వాత నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావో నాకు తెలుసు. నా ఫేర్లీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక బజాజ్ కానీ, బజాజ్ లో బైక్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ నా ఫేర్లీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను, కేటీఎం అయితే అస్సలు వద్దు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఒక 5 ఇయర్స్ నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కేటీఎం బైక్. అస్సలు వద్దు. బజాజ్ పల్సర్స్ లో అయితే చాలా బాగుంటాయి. పెద్ద అడ్వెంచర్ లో పోవాలంటే టీవీఎస్ లో కూడా వెళ్ళొచ్చు, కానీ కేటీఎం లో అస్సలు రాకండి. ఎందుకు చెప్తున్నా అంటే అసలు బైక్ చాలా హీట్ అయిపోతుంది ఇంజన్. నేను చాలా లాంగ్, ఒకసారి మేము ఆంధ్ర వెళ్ళినప్పుడు నా బైక్ కండిషన్ చాలా డిఫరెంట్ ఉండే. అండ్ నేను అప్పటి వరకు ముందు ఎక్స్పీరియన్స్ చేద్దామని ఆంధ్ర తీసుకెళ్ళినా, మేబీ నెల్లూరు, ఎగ్జాక్ట్లీ నెల్లూరు. అండ్ ఆంధ్రాలో చాలా ప్లేసెస్ తిరిగినాం మనం. ఆ ప్లేసెస్ నేను తిరిగినాక నాకు ఒకటి ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే కేటీఎం బైక్ ని అవాయిడ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ కేటీఎం బైక్ ని అవాయిడ్ చేయాలి. ఇక ఈ ముందర అయితే వైజర్ అయితే ఏమేస్తలే, ఎందుకంటే వైజర్ మొత్తం వలిగిపోయింది. గైస్. నాకు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది కానీ నాకు డ్యాన్స్ రాదని నేను మర్చిపోతా, సారీ. అట్లనే ఇగో మన ట్రైపాడ్ చూసుకోవచ్చు. ట్రైపాడ్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రైపాడ్ ఇది, అండ్ తీసుకోవాలి ట్రైపాడ్. నాకు చాలా ఇష్టం గాయస్ వ్లాగింగ్ అండ్ ఇట్లాంటి. ఇప్పుడు మా మమ్మీ అయితే ఇక్కడ ఆల్రెడీ ఆర్డర్ పెట్టి ఉంచింది, బాసాన్ల కోసం ఉంచింది, కానీ నేను మొత్తం బండి కడిగేస్తాను. చెప్పిన కేటీఎం కి అన్ని చెప్పినా, పెట్రోలే లేదు, దాని గురించి చెప్తున్నాడు గైస్. పెట్రోల్ లేదు, నా బండిలో పెట్రోల్ లేదని ఛాలెంజ్ చేసింది. మీకు చూపిస్తున్నా ఇప్పుడు, రండి. అదే నీ అమ్మ మీటర్ పనిచేస్తుందా? రైట్, బ్యాక్ వెళ్ళిపోండి. లాస్ట్కి వచ్చి కెమెరామెన్ ఎవరో చూపిస్తా నేను. ఒకటే స్టార్ట్ అవుతుంది నా బండి. 1,00,000 సార్లు నువ్వు ఇంట్లో పెట్టి 1,00,000 సంవత్సరాలు పెట్టినా ఒకటే దాంట్లో స్టార్ట్ అవుతుంది. అట్లాంటి బండి మనది. కెమెరా ఇక్కడ చూసుకోవచ్చు. ఇగో మా కెమెరామ్యాన్, ఇగో మా తెల్లే. ఇట్లాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లనే ఫాలో అయ్యి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అజ్జో అఫీషియల్ 21 అని. చలో గాయస్, ఉంటా, కలుద్దాం మరి, బాయ్.